స్టేట్ బ్యాంక్ యాప్ ఎనీవేర్ మొబైల్ యాప్ నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. ఇది మన ఇండియాలోనే అతిపెద్దదైన మరియు ఎంతోమంది విశ్వాసం పొందినటువంటి స్టేట్ బ్యాంక్ యాప్. ఈ ఎస్బీఐ తనదైన శైలిలో వినియోగదారుల కోసం యూజర్ ఫ్రెండ్లీ మరియు భద్రత కలిగినటువంటి ఒక యాప్ని క్రియేట్ చేసింది. ఈ యాప్ త్రూ మనం మన లావాదేవీలను, మన రీఛార్జ్లను, మన స్టేట్మెంట్లను ఒక సింగిల్ క్లిక్తో జరుపుకోవచ్చు. ఇది ఎంతో సులభం మరియు ఎంతో భద్రత కలిగినటువంటి యాప్. దీంట్లో మనం మొదటిగా చూసినట్టయితే ఈ యాప్లోకి లాగిన్ కాగానే మనకి ఇలా స్క్రీన్ కనపడుతుంది. మై పేజ్, ఈ మై అకౌంట్స్ ట్యాబ్ అండ్ బ్యాంకింగ్ మరియు బిల్ పే అనేసి ఈ ట్యాబ్ కనబడుతుంది. అయితే ఈ పేజ్లను కూడా మన ఇష్టమైనట్టుగా మనము మార్చుకోవచ్చు. దీన్నే మనం మై పేజ్ యాప్లోకి వెళ్ళేసి ఎడిట్ మై పేజ్ అంటే మనకి ఏమేమి కావాలో, మనకి ఏదైతే వన్ క్లిక్తో మనము జరుపుకోవాలనుకుంటామో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నాకేంటంటే టాప్అప్ రీఛార్జ్ నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను మొబైల్ బ్యాంకింగ్ త్రూ. సో నేను నా టాప్అప్ రీఛార్జ్కి వెళ్ళేసి ఈ మొబైల్ బ్యాంకింగ్ దాంట్లో దీన్ని యాక్టివ్ చేసుకున్నాను అనమాట. ఇలా డిటిహెచ్ రీఛార్జ్ కానీ, ఈ టాప్అప్ ఎంక్వైరీని కానీ, అంటే నేను చేసుకున్న రీఛార్జెస్ అవుతున్నాయో వాటిని ఎంక్వైరీ చేసుకోవడం కోసం ఇలా నేను యాక్టివ్ చేసేసుకుంటే ఈ యొక్క పేజ్లో ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ పర్సనల్ మై యాప్ అన్న కాడ కనబడుతుంది. ఇక్కడ కనబడేస్తుంది బిల్ పే. ఇలా మనకు మెయిన్ పేజ్లోనే మనం యాక్టివేట్ చేసుకున్నటువంటి సర్వీసెస్ ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ఈ మై అకౌంట్స్ ట్యాబ్ వచ్చేసి ఏంటంటే మనకి క్యాజువల్గా నార్మల్గా అందరికీ ఏంటంటే డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి, లోన్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు 2-3 అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఒకటే బ్యాంకులో 2-3 అకౌంట్లు ఉంటే అవి వచ్చేసి మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఇది నాకు ఒక అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ ఉంటే దీని కిందే కనపడుతుంది అకౌంట్ 2 అనేసి. అండ్ నెక్స్ట్ ఇది నా సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ కూడా దీంట్లోనే కనపడుతుంది. మనం ఏదైనా లోన్ కానీ, అగ్రికల్చర్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, లేకపోతే వేరే పర్సనల్ లోన్ కానీ ఏమైనా తీసుకుంటే ఈ లోన్ అకౌంట్లో కనపడతాయి. అండ్ ఈ డిపాజిట్ అకౌంట్లో మనకి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, లేకపోతే రెగ్యులర్ డిపాజిట్ ఆర్డీలు కానీ ఏమైనా ఉంటే ఈ లోన్ అకౌంట్లో కనపడతాయి. మనకి ఈజీగా మన స్టేట్మెంట్ గురించి తెలుసుకోవడం కోసం పాస్బుక్ యాప్ ఉంది చూడండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇమీడియట్గా కనపడిపోతుంది. అండ్ మనం ఏంటంటే చాలామంది మనము కంప్యూటరైజ్డ్ కాకముందు అకౌంట్ తీసుకొని ఉంటాం స్టేట్ బ్యాంక్లో. అప్పుడు మనం నామినీ ఏం పెట్టామా లేకపోతే ఏది చేసామా తెలియదు. సో మనకేంటంటే ఈజీ ఫ్యూచర్, మన నామినీ చేంజ్ చేసుకోవడం కోసం కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. వ్యూ నామినీ రిజిస్ట్రేషన్, నామినీని మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మరియు ఈ ట్రాన్సాక్షన్ అకౌంట్స్లోంచి చాలామందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్యాంకింగ్ ఎలా చేయాలి అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది అర్థం కాక. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ ఎలా చేయాలి, స్టేట్ బ్యాంక్ అకౌంట్లోకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, నెక్స్ట్ నెఫ్ట్ అంటే ఏంటి, ఆర్టీజీఎస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి పెద్దగా చాలామందికి అవగాహన ఉండదన్నమాట. అయితే ఈ యాప్లో చాలా సులభతరం చేశారు ఎస్బీఐ వాళ్ళు. మనం ఏంటంటే వేరే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వేరే ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా చాలా ఈజీ చేశారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు అర్జెంటుగా మన మిత్రునికి ఎవరికన్నా మనం మనీ పంపించాలనుకోండి, ఒక 5,000 వరకు మనీ పంపించాలంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళు మనకు ఒక చిన్న ఆప్షన్ ఇచ్చారు. అదేంటంటే ఇదివరకు మనం అకౌంట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే క్విక్ ట్రాన్స్ఫర్. ఈ క్విక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి సెండ్ మనీ అన్నాం అనుకోండి. సెండ్ మనీ అంటే మన అకౌంట్లో ఉన్న మనీ వాళ్ళకి పంపించాలనుకుంటే సెండ్ మనీ కొట్టేసాము. ఇప్పుడు లోడింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే యూజింగ్ క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఏమైనా క్యూఆర్ కోడ్ షేర్ చేస్తే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసామనుకోండి, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ క్యూఆర్ కోడ్లో ఉండిపోతాయి అన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు చెప్తాను. క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకోవడం ఎలా, క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయడం ఎలా. ప్రస్తుతానికైతే మనం ఉన్న వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్తో మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను నేను.
ఇప్పుడు యూజ్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మన అకౌంట్ ఉంటుంది కదండి, మన డెబిటెడ్ అకౌంట్, నెక్స్ట్ మనం పంపించాల్సిన కస్టమర్ నేము, ఇవన్నీ వాళ్ళ అకౌంట్ నెంబరు, మళ్ళీ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ బ్యాంక్ వాళ్ళ పర్టికులర్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అది ఐదర్ స్టేట్ బ్యాంకే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసేయాలండి. నెక్స్ట్ అమౌంట్ ఎంటర్ చేసేసి నేరేషన్ అంటే మనం పంపించేటువంటి పర్పస్, లేకపోతే ఏదైనా విషయం. ఇప్పుడు మీరు సపోజ్ మీ పిల్లాడికి హాస్టల్ ఫీజు పంపిస్తున్నారనుకోండి, నేరేషన్లో హాస్టల్ ఫీజు అనుకుంటే మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం చూసుకుంటే స్టేట్మెంట్లో చూసుకుంటే మనకు హాస్టల్ ఫీజు అని కనపడుతుంది అనమాట. కాలేజ్ ఫీజు అయితే కాలేజ్ ఫీజు అని కనపడుతుంది. అప్పుడు మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఏం పంపించామా, దేని గురించి పంపించామా మన స్టేట్మెంట్లో ప్రాబ్లం లేకుండా. మనం ఇదివరకు చేసిన దాని గురించి ఎంక్వైరీ చేయాలి అంటే ఎంక్వైరీలోకి వెళ్తే సరిపోతుందండి. ఏ ఏ డేట్ నాడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసాం, ఏ డేట్ నాడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసాం అనేసి. అది ఈజీ ట్రాన్స్ఫర్ అండి. నెక్స్ట్ ఈ క్విక్ ట్రాన్స్ఫర్లో మనం 5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ ఈ ఫండ్ ట్రాన్స్ఫర్స్ టు ఓన్ ఏసీ అనేది ఆప్షన్ ఉంది, చూసారా అండి. మనకే 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ డెబిట్ అకౌంట్ ఇదే ఉంది, క్రెడిట్ అకౌంట్ ఇక్కడే ఉంది, నాకు 2 అకౌంట్లు ఉన్నాయనుకోండి, దీంట్లోకి వెళ్ళి నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. ఇప్పుడు మనకు ఒకటి గమనించండి, ఇక్కడ ఒకటే అకౌంట్లో మనం ప్రతిసారి 2 నెట్ బ్యాంకింగ్లు తీసుకొని యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదండి. మనకు స్టేట్ బ్యాంక్ వారు ఒకసారి అకౌంట్ ఇచ్చారంటే మన అకౌంట్తో పాటు SWIFT నెంబర్ కూడా జనరేట్ అవుతుందండి. ఆ SWIFT నెంబర్లో మనం ఎన్ని అకౌంట్లు తీసుకున్నా కూడా ఆ అన్ని అకౌంట్లు ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. సో మనకు ప్రాబ్లం ఉండదు. ఇది మనకు కరెంట్ అకౌంట్, ఒక సేవింగ్ అకౌంట్ ఉందనుకోండి, మన సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీని మనం కరెంట్ అకౌంట్లోకి పంపించుకోవాలి అంటే ఇక్కడ డెబిట్ అకౌంట్ ఒకటి, క్రెడిట్ అకౌంట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మనీ తీసుకొని సెండ్ చేసుకోవచ్చు. మీరు ఉదాహరణకి స్టేట్ బ్యాంక్లో ఒక గోల్డ్ లోన్ అకౌంట్ తీసుకున్నారు. గోల్డ్ లోన్ అకౌంట్ తీసుకున్నప్పుడు మీ సేవింగ్ అకౌంట్లో మనీ ఉంది, ఈ డెబిట్ అకౌంట్లో పెట్టుకోండి అది. నెక్స్ట్ లోన్ అకౌంట్లోకి మీరు లోన్ పే చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఎక్స్ట్రా ఒక 500 ఉంది, ఇప్పుడు నేను 500 పే చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర ఒక 1000 ఉంది, 1000 మాత్రమే పే చేస్తానంటే ఎవ్రీ టైం మనం లోన్ అకౌంట్ పే చేయడానికి బ్యాంక్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ క్రెడిట్ అకౌంట్ ప్లేస్లో మన లోన్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ మనీ యాడ్ చేసి, ఇక్కడ రిమార్క్స్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అప్పుడు మన లోన్ అకౌంట్లోకి, ఆ గోల్డ్ లోన్ అకౌంట్లోకి మనీ వెళ్ళిపోతుందండి. అప్పుడు మనం ఒక్కొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి పే చేయాల్సినంతటువంటి అవసరం రాదు. నెక్స్ట్ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అదర్ SBI అకౌంట్స్ ఉంది కదండి. ఇప్పుడు ఏంటంటే మనది కాదు, అది ఫ్రెండే కానీ అదర్ బ్యాంక్ అకౌంట్ అనమాట, ఆయనది కూడా SBI ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయాలండి. దీనికి ఏంటంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫీజు ఏం పడదు ట్రాన్స్ఫర్ చేసినందుకు. SBI టు SBI ట్రాన్స్ఫర్ చేస్తాం కదండి, దానికి మనకు ఎటువంటి ఫీజు పడదు, అంటే ట్రాన్సాక్షన్ ఫీ కానీ ఏది కానీ పడదనమాట. లోడ్ అవుతుందండి, కొంచెం స్లోగా వర్క్ అవుతున్నట్టుంది.